దోపిడీకి కాదేది అనర్హం అనేలా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులను యథేచ్ఛగా దోచేస్తున్నారు. సెలవులు, పెళ్లిళ్లు, పర్వదినాల పేరిట గంటకోల టికెట్ రేట్లు పెంచుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే ఈ దోపిడీని కట్టడి చేయాల్సిన అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ ఉండడంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ లాభాలకు గండిపడింది. మరోవైపు ప్రైవేట్ బస్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా రేట్లు పెంచి దండుకోవడంతో ప్రయాణికుల జేబుకు చిల్లుపడింది. తెలుగువారంతా అంబరాన్నంటేలా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ప్రైవేట్ ట్రావెల్స్కు అసలైన పండుగ మొదలవుతుంది. ఎప్పట్లానే ఈ ఏడాది కూడా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ల రేట్లను 50% పైగా పెంచేసి కాసులను అడ్డు అదుపు లేకుండా దండుకుంటున్నారు. సంక్రాంతి సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో గడుపుతామని పల్లె బాట పట్టిన జనాల జేబులు మొత్తానికి గొల్ల చేశారు. విమాన సర్వీసులకు ఏమాత్రం తీసిపోకుండా బస్ ఛార్జీలు అమాంతం పెంచేశారు. దీంతో ప్రయాణికులపై అధిక భారం పడింది. సొంతూళ్లకు పండుగల సమయంలో కంటే మామూలు రోజుల్లో వెళ్లడం బెటర్ ఏమో అని ప్రజలు అనుకునేలా ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహరిస్తున్నాయి. టికెట్లు బుక్ చేసుకునేందుకు అనేక రకాల యాప్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. యాప్ ఓపెన్ చేసినప్పుడు ఒక రేటు, బుక్ చేసుకునే సమయానికి మరో రేటు చూపించడం ద్వారా ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఆర్టీఓ అధికారులు సూచించిన ధరల కంటే అధికంగా దోచుకుంటున్నారు. అయితే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు చేపట్టాల్సిన ఆర్టీఓ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెలువెత్తున్నాయి. తనిఖీలు చేస్తున్నామని పేరుకే తప్ప ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపణలున్నాయి. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణానికి 3,500 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే విజయవాడకు రావాలంటే 2,000 వరకు వసూలు చేయడంతో ప్రయాణికులు జేబులకు పెద్ద చిల్లే పడ్డట్లయింది. మరోవైపు ఈ ఏడాది సంక్రాంతి ఏపీఎస్ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెట్టింది. సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయడంతో ఏపీఎస్ఆర్టీసీకి 141 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రత్యేక సర్వీసులను ప్రయాణికులు విశేషంగా ఆదరించడంతో ఈ ఆదాయం వచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సాధారణ ఛార్జీలకే తగిన సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంచడంతో ఆర్టీసీ బస్సులకే ప్రయాణికులు అధిక ప్రాధాన్యతనిచ్చినట్లు కనబడుతుంది. రాను పోను టికెట్లపై బుక్ చేసుకున్న వారికి 10% రాయితీ ఇవ్వడంతో కూడా కలిసొచ్చిందని ఆర్టీసీ అంచనా వేస్తుంది. ఇక సంక్రాంతి పండుగకు టీఎస్ఆర్టీసీకి మంచి లాభాలు వచ్చాయి. ఈ నెల 11 నుంచి 14 వరకు 1.21 కోట్ల మంది ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. గత సంక్రాంతితో పోల్చితే దాదాపు 5 లక్షల మంది ఎక్కువగా తమ బస్సులో ప్రయాణించినట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. పండుగ ముందు రోజుల్లో 2,384 బస్సులు నడపాలని నిర్ణయించగా రద్దీ దృష్ట్యా అదనంగా మరో 819 బస్సులు నడిపినట్లు సజ్జనార్ తెలిపారు. 4 రోజుల్లో 1.57 కోట్ల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయని తెలిపారు.